మార్నింగ్ గైస్. సో లాస్ట్ క్లాసెస్లో మనము ఫస్ట్ మెటీరియల్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. మధ్య మధ్యలో టెక్నికల్ పాయింట్స్ కూడా డిస్కస్ చేస్తూ వద్దాం. సో ఈరోజు వచ్చేసి మనకి కొన్ని టాలీలో సంబంధించి టెక్నికల్ పాయింట్స్ డిస్కస్ చేద్దాం. అవి ఏంటనేది డిస్కస్ చేస్తాను. ఓకే, టాలీ కనబడుతుందా? కనబడుతుంది సార్. ఇప్పుడు చూడండి, ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఏంటి? ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఏంటి? ఈ ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ని ఎందుకు యూజ్ చేస్తాం? ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తాం? సో యాక్చువల్గా మనకి ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్, ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అని ఉంటాయి. ఇప్పుడు మీరు ప్రాబ్లమ్స్ అన్నీ చేశారు కదా, అవన్నీ కూడా ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్. జిఎస్టీ ప్రాబ్లమ్స్ అన్నీ చేశారు కదా, అవన్నీ కూడా ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్. ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఏంటి అనేది టుడే క్లాస్లో చూపిస్తాను. ఫస్ట్ ఎక్స్క్లూజివ్ చూపిస్తాను, ఇంక్లూజివ్ రెండు చూపిస్తాను. ఓకే, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీ తీసుకుంటున్నాను. లోకేష్ ఇన్ఫోటెక్ మే ఉంది కదా, ప్రైవేట్ లిమిటెడ్, అదే తీసుకుంటున్నా. ఫస్ట్ డైరెక్ట్గా ఓచర్లోకి వెళ్తున్నా. సేల్స్ తీసుకోండి, సేల్స్. ఓకే, ఇక్కడ ఆల్రెడీ ఆప్షన్ వేసుకుంటున్నారు, నో పెట్టేస్తాను. ఇప్పుడు నార్మల్గా ఒక పర్సన్ కొత్తగా క్రియేషన్ చేస్తున్నా, ఆల్ట్సి. ఇది వచ్చేసి కోమలి మర్చెంట్స్, సన్డ్రీ డెబ్టార్స్. చూడండి, ఒక ఐటెం తీసుకుంటాను, 1 ఇస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 100 రూపీస్ ఇచ్చాను, లేదంటే 500 రూపీస్ ఇచ్చాను. తర్వాత ట్యాక్స్ ఇస్తున్నా. టోటల్ ఎంత వచ్చింది ఇక్కడ? 590 వచ్చింది, 590. ఓకే, ఒక ఐటెము 500 రూపీస్కి ఈ యాపిల్ మ్యాక్ అనేది 5%, 12, 18, 28 ఉంటుంది. కావాలంటే చూద్దాం ఎంత పర్సెంటేజ్. ఎంత పర్సెంటేజ్ అది? 28, లైక్ 99 అంటే మనకి 18%. అంటే 500కి 90 రూపాయలు ట్యాక్స్ పడింది, అంటే 18%, అంటే 590 అయింది ఇక్కడ. అంటే దీన్ని ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటాం. అంటే రేటు వితౌట్ జిఎస్టీ రేట్తో నువ్వు 500 నార్మల్ రేట్ ఇచ్చావు, దాని మీద ట్యాక్స్ కలిపితే 590 అయింది. ఇది ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్. అలా కాకుండా నాకు టోటల్ బిల్లు 500 రావాలా? ఇట్లా టోటల్ బిల్లు 500 రావాలి. ఆ 500లోనే 18% ట్యాక్స్తో కలిపి రావాలి. అప్పుడు నాకు పడిన అసలు రేట్ ఎంత అనేది నేను కనుక్కోవాలి. ఓకే, F12 కాన్ఫిగర్ వెళ్ళండి. కాన్ఫిగర్ వెళ్ళిన తర్వాత ప్రొవైడ్ రేట్ ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఫర్ స్టాక్ ఐటమ్, ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. F12 ప్రొవైడ్ రేట్ ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఫర్ స్టాక్ ఐటమ్, ఈ ఆప్షన్ వేసి పెడితే నీకు ఒక ఫ్యూచర్ ఎక్స్ట్రా బయటికి వస్తుంది. ఓకే, మళ్ళీ కోమలి తీసుకుంటున్నా, కంట్రోల్ ఏ సేల్స్ యాపిల్ మ్యాక్. ఇక్కడ చూడండి, రేట్ పక్కన ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అని కొత్తగా ఒక మళ్ళీ రేట్ అనే ఆప్షన్ వచ్చింది. ఇప్పుడు క్వాంటిటీ 1 ఇస్తున్నా. ఇప్పుడు చూడండి, ఈ 1 ఇచ్చేటప్పుడు మనకి టోటల్ బిల్ ఎంత రావాలి? కింద 500 రావాలి. ఓకే, ఈ 500 లోపలే ట్యాక్స్ కలిపి కూడా మనం ట్యాక్స్తో కలిపి 500 మనం రేట్ ఇస్తున్నాం. దాంట్లో మనకు పడిన అసలు రేట్ ఎంత కనుక్కోవాలి. సో ఇక్కడ 500 ఇస్తే మనకు పడిన అసలు రేట్ ఎంత? 423.73. ఇది ఆటోమేటిక్గా అదే కట్ చేసుకుంటుంది. అంటే ఇక్కడ ఈ ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్లో మీరు ఏం చేస్తారంటే ట్యాక్స్ కలుపుకొని ఇవ్వాలి. ట్యాక్స్ కలుపుకొని ఇక్కడ ఇచ్చారంటే మనకు పడిన అసలు రేట్ అనేది పక్కన చూపిస్తుంది. దానికి ట్యాక్స్ కలిపితే మనకి టోటల్గా కింద ఫైనల్గా 500 వచ్చేస్తుంది. 500. ఓకే, తర్వాత 500 పక్కన 01 అని వచ్చింది. సో రౌండ్ ఆఫ్ అంటాం దాన్ని. అంటే 500 పక్కన డాట్ పక్కన 50 పైసా అబోవ్ వస్తే ప్లస్ చేసుకోవాలి, 50 పైసా బిలో వస్తే మైనస్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు 50 పైసా బిలోలో ఉందా లేదంటే హైలో ఉందా? 01 అంటే బిలో ఉంది కదా, దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు మనం మైనస్ చేసుకోవాలి. మైనస్ రౌండ్ ఆఫ్ అని ఒక జిఎల్ చేసుకోవాలి. ఆల్ట్ సి ఇస్తున్నాను, రౌండ్ ఆఫ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, కంట్రోల్ ఏ. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం 01 అనేది 0 అయిపోవాలంటే మనం ఎంత తీసుకోవాలి? ఇక్కడ ఏం తీసుకోవాలి? ఎన్ని పైసలు తీసుకోవాలి?
-0.1 మైనస్ తీసుకోవాలి. -0.01 చూడండి, -0 తీసుకుని రాలేదే. -0.01 అప్పుడు మనకి కవర్ అవుతుంది. చూడండి 500 పక్కన 00 వచ్చేసింది, 01 వెళ్ళిపోయింది. దీన్ని రౌండ్ ఆఫ్ అంటాం. ఓకే, ఇది ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటాం. అంటే మనం ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఎంటర్ చేసేటప్పుడు ఇప్పుడు 1000 రూపీస్ ఉందనుకోండి, 1000లోనే ట్యాక్స్ రావాలి, 1000 పైన ట్యాక్స్ పడకూడదు, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ కోమలి మర్చెంట్స్ తీసుకుంటున్నా. ఇక్కడ 1000 ఇస్తున్నా, మనకి పడిన అసలు రేట్ ఎంత 847.46. ఇప్పుడు దీనికి ట్యాక్స్ కలిపితే మనకి టోటల్ బిల్ ఎంత వచ్చింది, కింద 1000 వచ్చింది, 1000. ఓకే, ఇట్లా దీని ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటాం. మళ్ళీ ఆ ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ తీసేసేయాలి, నార్మల్గా రావాలంటే F12కి వెళ్ళి ప్రొవైడ్ రేట్ ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్, దీన్ని నో పెట్టాలి. నో పెట్టేసామంటే మళ్ళీ నార్మల్గా వచ్చేస్తుంది. మళ్ళీ ఎక్స్క్లూజివ్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ 1000 ఇచ్చామంటే 1000 మీద ట్యాక్స్ పడుతుంది. చూడండి 1180 రూపీస్ అయింది. ఓకే, ఇది ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్, ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే మీనింగ్. ఓకే, అర్థమైందా? ఎక్స్క్లూజివ్ ఆఫ్, ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే మధ్య మధ్యలో టెక్నికల్ పాయింట్స్ కూడా చెప్పుకుంటూ వస్తాం. క్లియరా? ఇది ఏమైనా డౌట్ ఉందా ఎనీవన్? క్లియర్? No, sir. నెక్స్ట్ వన్ చూడండి, జిఎస్టి ఆటో ట్యాక్స్ క్రియేషన్. జిఎస్టి ఆటో ట్యాక్స్ క్రియేషన్ అంటే, జిఎస్టి ఆటో ట్యాక్స్ క్రియేషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు సిజిఎస్టి, హెచ్జిఎస్టి అని మాన్యువల్గా ఇస్తున్నారు. ఒకవేళ అదర్ స్టేట్కి సేల్ చేస్తే ఐజిఎస్టి అని మాన్యువల్గా ఇస్తున్నారు. అలా లేకుండా డిఫాల్ట్గా సెటప్ చేసుకుంటాం. జస్ట్ క్వాంటిటీ రేట్ ఇస్తే ట్యాక్స్ ఆటోమేటిక్గా పడిపోయేట్టుగా. ఓకే, ఇప్పుడు నేను సేల్స్లోకి వెళ్ళి ఒకటి ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఫస్ట్ ఇప్పుడు కోమలి మర్చెంట్స్ తీసుకుంటున్నాం. ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు, క్వాంటిటీ ఇస్తున్నారు, రేట్ తీసుకుంటున్నారు, ఇలా మీరు మాన్యువల్గా ఇస్తున్నారు. సిజిఎస్టి, హెచ్జిఎస్టి అని మాన్యువల్గా ఇస్తున్నారు కదా. ఓకే, రౌండ్ ఆఫ్ ఇక్కడ మాన్యువల్గా ఇస్తున్నారు. ఓకే, ఇలా మాన్యువల్గా ఇస్తున్నారు కదా. అలా కాకుండా ఆటోమేటిక్గా ట్యాక్స్ పడిపోవాలి. అది ఐజిఎస్టిలో కావచ్చు, సిజిఎస్టిలో కావచ్చు, ఓకే, హెచ్జిఎస్టిలో కావచ్చు, విత్ ఇన్ ద స్టేట్ కావచ్చు, అదర్ స్టేట్ కావచ్చు. డిఫాల్ట్ సెటప్ పర్చేజ్కి చేసుకోవచ్చు, సేల్కి చేసుకోవచ్చు, బట్ ఎక్కువగా సేల్కి చేసుకుంటారు. ఓకే, చూద్దాం ఎక్కడ సెటప్ చేయాలి దాన్ని. ఆల్టర్లోకి వెళ్ళండి, ఓచర్ టైప్లోకి వెళ్ళండి, ఇక్కడ సేల్స్ అని తీసుకోండి, ఎంటర్ 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 ఇచ్చేయండి. ఇక్కడ సెటప్ చేసుకోవాలి. సేల్స్ విత్ ఇన్ ద స్టేట్ అయితే సేల్స్ ఎంటర్ ఇవ్వండి. ఇక్కడ సేల్స్ తీసుకోవాలి. ఎస్, సెట్ ఆల్టర్ ట్యాక్స్ క్లాస్. ఇక్కడ అడుగుతుంది విత్ ఇన్ ద స్టేట్ కాబట్టి లోకల్ సేల్స్ ట్యాక్సబుల్, లోకల్ సేల్స్ ట్యాక్సబుల్ అని తీసుకోవాలి. లోకల్ సేల్స్ కాబట్టి సిజిఎస్టి, హెచ్జిఎస్టి, రౌండ్ ఆఫ్. రౌండ్ ఆఫ్లో యాజ్ టోటల్ అమౌంట్ రౌండింగ్, నార్మల్ రౌండింగ్. 1 రూపీ ఇస్తాం. ఇక్కడ 50 పైసా బిలో ఉంటే మైనస్ చేసుకుంటుంది, 50 పైసా అబవ్ ఉంటే ప్లస్ చేసుకుంటుంది. డిఫాల్ట్గా సెట్ చేసుకుంటుంది. తర్వాత సేల్స్ ఐజిఎస్టి, అదర్ స్టేట్ సేల్స్ ఐజిఎస్టి. ఎస్, ఇంటర్ స్టేట్ సేల్స్ ట్యాక్సబుల్, ఇంటర్ స్టేట్ సేల్స్ ట్యాక్సబుల్. ఇక్కడ ఐజిఎస్టి తీసుకుంటాం. రౌండ్ ఆఫ్ యాజ్ టోటల్ అమౌంట్ రౌండింగ్, నార్మల్ రౌండింగ్. ఇలా ఇది అదర్ స్టేట్ నుంచి అదర్ స్టేట్కి మనం సేల్ చేస్తే ఐజిఎస్టి, విత్ ఇన్ ద స్టేట్లో సేల్ చేస్తే సేల్స్ సిజిఎస్టి, హెచ్జిఎస్టి. సేవ్ చేసుకోవాలి. యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్, ఎస్కేప్, ఎస్కేప్. ఇప్పుడు ఓచర్లోకి వెళ్ళి సేల్స్లోకి వెళ్ళండి, మీకే డిఫరెన్స్ అర్థమవుతుంది. చూడండి ఇలా సెటప్ చేసుకుంటుంది. మనకి విత్ ఇన్ ద సేల్స్ కావాలనుకుంటే, విత్ ఇన్ ద స్టేట్ కావాలంటే సేల్స్ సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఓచర్ క్లాస్ పైన వచ్చింది,
సిజిఎస్టీ హెచ్జిఎస్టీ రౌండ్ ఆఫ్ డిఫాల్ట్గా సెటప్ అయింది. ఇప్పుడు కోమలికి ఇస్తున్నాను చూడండి ఎంట్రీ. యాపిల్ 1 చూడండి 2000 ఇస్తున్నా, 2000.30 చూడండి ఆటోమేటిక్గా రౌండ్ ఆఫ్ సిజిఎస్టీ హెచ్జిఎస్టీ అనేది తీసుకుంది. చూసారా ఇట్లా డిఫాల్ట్గా సిజిఎస్టీ హెచ్జిఎస్టీ రౌండ్ ఆఫ్ అన్నీ తీసేసుకుంటుంది. ఓకే సేవ్ చేయండి. అలాగా అదే ఒకవేళ అదర్ స్టేట్ అనుకోండి, మళ్ళీ సేల్స్లోకి వెళ్ళండి. సేల్స్ ఐజిఎస్టీ అదర్ స్టేట్ కొత్త పర్సన్ తీసుకుంటా. ఆల్ట్ సి ఇక్కడ వచ్చేసి రాము మర్చెంట్స్ సండ్రీ డెప్టార్స్ తెలంగాణ. కంట్రోల్ ఏ చూడండి ఇక్కడ ఐజిఎస్టీ రౌండ్ ఆఫ్ అని వచ్చింది. ఇప్పుడు 3000.89 ఇలా డిఫాల్ట్గా ఐజిఎస్టీ రౌండ్ ఆఫ్ వచ్చేసి ఈ లాస్ట్లో రౌండ్ ఆఫ్ లేకుండా చేస్తుంది. పాయింట్ తర్వాత నెంబర్స్ లేకుండా చేస్తుంది. దీన్ని జిఎస్టీ ఆటో ట్యాక్స్ క్రియేషన్ అంటాం. జిఎస్టీ ఆటో ట్యాక్స్ క్రియేషన్. ఓకే సో డన్. ఇప్పుడు మళ్ళీ వద్దు సార్ ముందుకు లాగానే ఉండాలి అంటే మళ్ళీ ఏం చేయాలి? ఆల్టర్లోకి వెళ్ళాలి, వోచర్ టైప్లోకి వెళ్ళాలి, సేల్స్లోకి వెళ్ళాలి. ఇక్కడ నేమ్ ఆఫ్ క్లాస్ దగ్గరికి వచ్చేసి స్పేస్ ఎంటర్ యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. ఓకే ఎస్కేప్. వచ్చేసలేక రండి, మళ్ళీ నార్మల్ ఇంకా ముందు ఎలా ఉన్నిందో అలాగే వచ్చేస్తుంది. అవి వెళ్ళిపోయింటాయి కోమలి. మళ్ళీ మీరు నార్మల్గా ఇవ్వాల్సిందే ట్యాక్సెస్. సిజిఎస్టీ హెచ్జిఎస్టీ. ఒకవేళ అదర్ స్టేట్కి మీరు చేసినా కూడా మళ్ళీ నార్మల్గా ఇవ్వాల్సిందే. కంట్రోల్ ఏ ఐజిఎస్టీ. ఓకే ఇలా అమ్మా దీన్ని జిఎస్టీ ఆటో ట్యాక్స్ క్రియేషన్ అంటాం. జిఎస్టీ ఆటో ట్యాక్స్ క్రియేషన్. క్లియర్? అర్థమైందా? అర్థమైంది సార్. రిమైనింగ్ వర్షన్స్ గైస్ క్లియర్? టెక్నికల్ పాయింట్స్ అంటాం. ఓకే యా. తర్వాత